నమస్కారం జనతా న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఆకుల రాజేందర్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిక. టీడీపీ బీజేపీ పొత్తుపై మండిపడ్డ హరీష్ రావు దోస్తీ కుదరడం అనైతికమని విమర్శ. ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగకూడదన్న అశోక్ బాబు తమ సమస్యలపై పార్టీలు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్. బీజేపీ మేనిఫెస్టో విడుదల 17 మంది సభ్యులతో రూపకల్పన చేశామన్న మనోహర్ జోషి. కిరణ్ కు షాక్ ఇచ్చిన ఎంపీ సాయి ప్రతాప్ జై సమైక్యాంధ్ర పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్న ప్రకటన. బీజేపీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 17 మంది సభ్యుల కమిటీ మేనిఫెస్టోను రూపొందించినట్లు ఆ పార్టీ తెలిపింది. బీజేపీ అగ్రనేతలు అద్వానీ, రాజ్నాథ్ సింగ్, మురళీ మనోహర్ జోషిలు మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో రూపకల్పన కోసం ప్రజల నుంచి లక్షల సూచనలు అందాయని ఈ సందర్భంగా జోషి చెప్పారు. రైతులు, పారిశ్రామికవేత్తలు, మేధావుల నుంచి సూచనలు అందాయని తెలిపారు. దేశ ప్రజల ఆకాంక్షలకు బీజేపీ ఎన్నికల ప్రణాళిక అద్దం పడుతోందని ఆ పార్టీ అధినేత నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన సందర్భంగా మోడీ మాట్లాడుతూ కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ది సాధ్యమవుతుందని మోడీ స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. हमारा रास्ता है सबका साथ सबका विकास। इस कार्य संस्कृति को लेकर के हम आगे बढ़ रहे हैं। व्यक्तिगत रूप से मेरी पार्टी ने मुझे जिम्मेवारी दी है, तो आज मैं इस बात को भी देश की जनता के सामने कहना चाहता हूं। व्यक्ति के रूप में मुझे जो दायित्व देश की जनता देगी उसको पूरा करने में, परिश्रम करने में मैं कभी भी कमी नहीं रखूंगा। दूसरा, मैं देश के सामने कहना चाहता हूं, मैं अपने लिए कभी कुछ नहीं करूंगा। और तीसरी बात मैं कहना चाहता हूं, मैं बदिरादे से कभी भी कोई काम नहीं करूंगा। ये विश्वास देता हूं और मुझे विश्वास है టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జలకిచ్చారు. కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న తనను మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలని 4 ఏళ్ల నుంచి ఈ మాట చెబుతూ వచ్చి ఇప్పుడు ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించి చంద్రబాబు తనకు అన్యాయం చేశారని చెప్పారు. మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి పోటీ చేసే అవకాశం ఉంది. చెప్పి వచ్చాను. ఇంకొకటి గమనించాలి, ఈ రోజు ఏంటంటే ఆనవాయితీగా మారింది. ఈ పార్టీ నుంచి వెళ్ళి వేరే పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీని విమర్శించడము, ఆ పార్టీ నుంచి వచ్చి ఈ పార్టీని విమర్శించడము. నేను టీడీపీలో జాయిన్ అయ్యాను. నేను పార్టీలు మారలేను. రాజకీయ కుట్ర జరగబడింది. వలసల వెల్లువ కాంగ్రెస్ లో కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ మళ్లీ సొంత గూడైన కాంగ్రెస్ లో చేరారు. కొన్ని రోజుల కిందట టీఆర్ఎస్ లో చేరిన ఆయన ఆ పార్టీకి రామ్ చెప్పి కాంగ్రెస్ లోకి వచ్చారు. టీఆర్ఎస్ లో ఇమడలేక సొంత పార్టీయే బెటర్ అనుకుని రాజేందర్ ఇలా చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ హైకమాండ్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని ఎంపీ సాయి ప్రతాప్ తెలిపారు. దిగ్విజయ్ సింగ్ ఢిల్లీకి రావాలంటూ తనను పిలిచారని, చిరంజీవి, బొత్స, రఘువీరారెడ్డిలు తనను మళ్లీ కాంగ్రెస్ కి పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారని చెప్పారు. విభజన సందర్భంగా సీమాంధ్ర ప్రజల హృదయాలు గాయపడ్డాయని చెప్పినట్లు తెలిపారు. జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కూడా కాంగ్రెస్ వాదే అని సాయి ప్రతాప్ స్పష్టం చేశారు. కిరణ్ విషయంలో పార్టీ పెద్దలను పునరాలోచన చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. గురించి అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తిని గురించి వారు అనుభవజ్ఞులు. రాష్ట్ర నలుమూలల రైతు సంక్షేమం కోసం, మహిళల కోసం, పేదవారి కోసం తీసుకున్నటువంటి కార్యక్రమాల్ని అన్ని పెద్దలు పునరాలోచించాలి. అటువంటి వ్యక్తుల్ని మనం దూరం చేసుకోకూడదు అని ఎంపీ సాయి ప్రతాప్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడంపై కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ఆయన పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. తెలంగాణలో టీడీపీ, టీఆర్ఎస్ లో తమ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. जब तक कुछ हिंदू लोग नहीं मरेंगे तब तक इस आंदोलन में जान नहीं आएगी। तो ये कोई नई बात नहीं है। 2004 में इन्होंने कहा था विशाल मंदिर बनाया जाएगा, उसके बाद से इन्होंने मंदिर की बात करना छोड़ दिया। और मुझे इस बात की प्रसन्नता है कि अब भारतीय जनता पार्टी भी मदरसों में मदद करने की बात कर रही है। ये एक देश के लिए शुभ संकेत है। టీడీపీ, బీజేపీల పొత్తు అనైతికమని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అభిప్రాయపడ్డారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తోందని మండిపడ్డారు. గతంలో బీజేపీతో పొత్తు తప్పని చంద్రబాబు నాయుడు అన్నారని ఆయన గుర్తు చేశారు. టీడీపీతో పొత్తు వల్ల బీజేపీ ఓట్ల శాతం తగ్గుతుందని ఆయన తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ లబ్ధి పొందాలని చూస్తోందని హరీష్ రావు దుయ్యబట్టారు. బీజేపీ మేము తెలంగాణ కోసం కొట్లాడమంటున్నారు, తెలంగాణకు మేము మద్దతు ఇచ్చినామంటున్నారు. కరెక్టే. మరి తెలంగాణ అడ్డుకున్న తెలుగుదేశంతో చంద్రబాబుతో ఎట్లా పొత్తు పెట్టుకున్నారు? పోలవరం కట్టాలి, ఆప్షన్లు ఉండొద్దు, ఆప్షన్లు ఉండాలి, 7 మండలాలు ఆంధ్రాలో కలపాలి, గవర్నర్ గిరి ఉండాలి అని చంద్రబాబు అంటున్నాడు. మరి ఇవన్నిటికీ బీజేపీ ఒప్పుకున్నదా? ఒప్పుకుంటే మరి తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు దెబ్బతీసేటువంటి విధంగా మాట్లాడుతూ ప్రవర్తించే చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే మరి బీజేపీ కూడా తెలంగాణకు అన్యాయం చేసేట్టే కదా. బీజేపీని ఏ రకంగా తెలంగాణ ప్రజలు ఆమోదించాలనో ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం బీజేపీల పొత్తు అనైతికం. ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఒక గొడ్డలి పెట్టి లాంటిది. బీజేపీ ఆలోచించాలి. తెలంగాణ వ్యతిరేకతతో ఎట్లా పొత్తు పెట్టుకుంటారు బీజేపీ? చంద్రబాబు ఫోటో పెట్టుకుంటే బీజేపీ నాయకులు ఎట్లా పోతారు ప్రచారానికి? చంద్రబాబు గారు, కిషన్ రెడ్డి గారు పక్క పక్కన ఏ రకంగా సభలో మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఒక సభలో చంద్రబాబు, కిషన్ రెడ్డిని ఊహించుకోగలుగుతామా? ఇద్దరు పక్క పక్కన, ఒక ఆయన తెలంగాణను అడ్డుకున్న వ్యక్తి, ఇంకొకరు జేఏసీలో తెలంగాణతో పనిచేసిన వ్యక్తి. భావితరాలకు భవిష్యత్తు కావాలంటే కాంగ్రెస్ నాయకత్వం అవసరమని ఆ పార్టీ ఎంపీ మధు యాష్కి చెప్పారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ సాధ్యమన్నారు. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి మరీ తెలంగాణ సాధించుకున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో ఏర్పాట్లో ఎంపీల పోరాటం చారిత్రకమని, సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేశామని మధు యాష్కి తెలిపారు. యాత్ర అడ్డుకోవాలని ఒప్పించడం జరిగినది. కానీ ఈ రోజు ఆ రోజు విద్యార్థులు రక్తాన్ని కల్లారా చూసి వాళ్ళపై తుపాకులు పెట్టి రాళ్లు పెంచిన రాళ్ళతో కొట్టిన వాళ్ళని ఉద్యమంలో చేసుకుంటే ఉనికిలు అవుతారా? తెలంగాణ ఉద్యమాన్ని అమరుల్ని అవమానపరిచినట్టు కాదా ఇది? లేక నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ నాయకుడు సమైక్యాంధ్ర ముసుగులో జగన్ బాబు వ్యతిరేకిస్తూ ఉంటే 4 సంవత్సరాల పోరాటాన్ని అణిచివేస్తున్నప్పుడు జగన్ కొరకు ప్రాణాలు అర్పిస్తామన్న బాధ్యత గోవర్ధన్ తీసుకొచ్చుకుంటే తెలంగాణ ఉద్యమం ఏం కావాలి? మాజీ డీజీపీ దినేష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన లోటస్ ప్యాన్ లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా దినేష్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని దినేష్ రెడ్డి తెలిపారు.
ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రజానీకానికి ఎందరితో మేలు చేయాలనే నిత్య తపంతో ఉండేవారి నేను దగ్గర నుండి చూడటం జరిగింది. వాటి టైంలో నేను నేషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, కమిషనర్ పోలీస్, దెన్ వీసీ అండ్ ఎండి, ఏపీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. కేవలం వారి యొక్క ఈ రాష్ట్రం చేసిన సేవకి నేను ఆకర్షితులై ఇంకా ప్రజా సేవ చేయాలనే తపనతో నేను ఈ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకొని ఈరోజు ఉదయం జాయిన్ కావడం జరిగింది. వారి తమ్ముడైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి యొక్క ఆశయ సాధన మైండ్లో పెట్టుకుని అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రజానీకానికి ఎంతో ఉన్నతమైన సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీని చాలా ఉన్నత విలువలతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. మంచి నాయకత్వం లక్షణాలు ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రజాగర్జన బహిరంగ సభ కడపలో జరగనుంది. బీజేపీతో పొత్తు కుదిరాక జరుగుతున్న తొలి ప్రజాగర్జన సభకు ఇది వేదిక కానుంది. సాయంత్రం నిర్వహించే ప్రజాగర్జన సభలో పాల్గొనేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన మధ్యాహ్నం 3:30 కడప చేరుకుంటారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి నగరపాలక క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభలో బాబు పాల్గొని ప్రసంగిస్తారు. విభజన సమయంలో ఉద్యోగులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని ఏపీ ఎన్జీఓ సంఘం అధినేత అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు అన్యాయం జరిగితే మరోసారి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నిన్న వైఎస్ఆర్సీపీ, టీడీపీలను కలిసి తమ సమస్యలపై రాజకీయ పార్టీలు స్పష్టమైన హామీ ఇవ్వాలని అశోక్ బాబు హెచ్చరించారు.